అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నాయి పాలిటిక్స్ ఇప్పుడు? అంటే అధికారం నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఏం చేయాలనో, ప్రభుత్వం ఏం చేయాలనో ఆ పనుల గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినప్పుడు ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలకు కావాల్సిన వాటన్నిటిని కూడా సాధించడంలో అడగాలి, వాళ్ళ తరఫున కొట్లాడాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రభుత్వం దగ్గర కొట్లాడి వాళ్ళందరూ కూడా తెలియజేయాలి. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే బాధ్యతలు వేరే ఉంటాయి, ప్రతిపక్ష బాధ్యతలు మరొకలా ఉంటాయి. అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ బాధ్యతలైతే చేసినామో వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఒక సమస్యను సాల్వ్ చేసే ముందు వచ్చే సంస్థలు కానీ అనేక మంది ప్రజలు మా దగ్గరకు వస్తున్నప్పుడు వారి యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దగ్గర దాన్ని ప్రజెంట్ చేసి తీసుకొచ్చుకుంటే వాళ్ళం. ఇప్పుడు మేము చెప్పినా కూడా ప్రతిపక్ష బాధ్యతల్లో వీళ్ళు ఏది చెప్పినా నీటుగా చెప్తున్నా అనుకుంటారు. కాబట్టి ముందు చెప్పి చూస్తాం, ఆ తర్వాత ప్రజల తరఫున కొట్లాడి చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష బాధ్యతల్లో ఏ విధంగా ఉండాలనో, ఏ విధంగా ప్రజల తరఫున కొట్లాడాలనో ఆ పని చేస్తున్నాం. అంటే 10 ఏళ్ల పాటు అధికార పక్షంలోనే ఉన్నారు, మీరు అన్నట్టుగా ప్రజలకు కావాల్సినవన్నీ చేశారు. ఓ సంవత్సరం నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడున్న అధికార పార్టీ అధికార పక్షం గురించి ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వ తీరు గురించి? కాంగ్రెస్ పార్టీ అనేక అలవిగాని హామీలు ఇచ్చింది. అవి చేయడం అనేది ఇంపాసిబుల్, చేయలేరు. ప్రతిదానికి వేలం వేసినట్లే వేలం వెర్రిగా మొత్తం కూడా అన్ని విషయాలు చెప్పారు. ఏ రంగంలో తీసుకున్నా కూడా అంతకుముందు కళ్యాణ లక్ష్మి బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఆ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నారు. 14 నెలలు అయింది, దాని గురించి ఊసలేదు. అదేవిధంగా ఆరోగ్యం సంబంధించి కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. అదేవిధంగా ఆ 13,000 15,000 14 ఇచ్చేవాళ్ళు, 12,000 13,000 గర్భిణీ కాన్పు అవుతే ఇచ్చేవాళ్ళు, అది కూడా బంద్ చేసిండ్రు. ఆరోగ్యశ్రీ యొక్క నిధులు ఇవ్వడం బంద్ చేసిండ్రు. ఇవాళ ఒక ఆరోగ్యపరంగా చూస్తే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంతకుముందు బ్రహ్మాండంగా ప్రజలందరూ వచ్చే విధంగా ఒక నమ్మకం విశ్వాసం కలిగే విధంగా ఆనాడు చేస్తే, ఈనాడు విశ్వాసం సన్నగిలేటట్టు ఆ యొక్క రిక్రూట్మెంట్ ఫిలప్ చేసుకోవడంలో కానీ, మందుల్ని అందుబాటులో పెట్టడంలో కానీ, డాక్టర్లతో పని చేయించడంలో కానీ, రిపేర్ చేయించాల్సిన ఎక్విప్మెంట్ని అసలు ముట్టుకోకపోవడంలో కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ అందుతుందో అది కూడా రూపాయి ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు బంద్ చేయడంలో కానీ, ఈ విధంగా ఒక్క క్రమం తర్వాత ఇంకోటి అన్ని కూడా చేయడం ద్వారా కార్యక్రమాలు ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో పూర్తిగా కుప్పగూలిపోయింది. విశ్వాసం సన్నగిల్లి మరలా ప్రైవేట్ వైపు అందరూ కూడా పరిగెత్తాల్సిన అవసరం వచ్చింది.